नमस्ते अन्न मन कोविड उन्नामని తెలిసి అందరూ తెలుసే కదా अपन कोविड में है सब मालूम है ये జీబ్రా తెలుసే కదా ఈ జీబ్రా అని చెప్పేసి ఇది జూ పార్కులో ఉన్నదండి ఇది ఫస్ట్ టైం నేను కూడా చూసిన ఏ విధంగా ఎలా ఉన్నదని చెప్పేసి చూపిన ఈ ఆస్ట్రిచ్ పక్షి ఏమో అంటారు కదా నిప్పుకోడి అంటారు కదా మన పక్క ఇవి కూడా ఉన్నాయండి జూలో చాలా రకాల ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మోడల్లో ఉన్నాయండి ఇది చూసి ఇవన్నీ మన ఆస్ట్రిచ్ పక్షి ఇది ఒక రకమైన అంటే చిన్నవి ఉన్నాయి సేమ్ మోడల్ నా బ్యాక్ సైడ్ వాడుతున్నాయి కదా రామచిలుకలు మనం మాట్లాడుతూ చూసినామా అలాంటి చిలుకలు అన్నట్టు అవి ఇవన్నీ బాతులు ఉన్నాయి కదా నా బ్యాగ్స్ చెప్పినా కదా ఇవి అవే మన రామచిలుకలు మాట్లాడే విధంగా ఉంటాయని ఇవి మన చింపాంజీ తెలుసే కదా చింపాంజీ మోడల్ ఇవి చూడండి లోపల ఉన్నాయి కదా అవన్నీ చింపాంజీ ఇంట్లో ఇంకొక మోడల్ కూడా ఉన్నదండి అదేంటో నాకు కూడా తెలియదు అది కూడా చింపాంజీ అని కూడా చూడండి అది కూడా ఒక రకంగా చింపాంజీ నాకు కూడా తెలియదు పేరేం పేరు చూడండి ఇది ఒక్కటి ఉన్నది ఇది మన కొండల మీద పొట్టేలు అంటారు చూసినావా గుట్టల మీద మన గోడ ఎటారిగా ఉంటుంది చూడండి ఒక ఎక్కితే చూసినావా అలాంటివి అండి అవి పొట్టేలు అనుకుంటా చూడండి ఏ విధంగా ఉన్నాయి దాని కొమ్ములు చూసారా ఎంత షార్ప్గా ఉన్నాయి మరి దారుణంగా ఉంటాయండి అవి మనం చూసారు ఇవి కంగారులు కంగారులు ఇవి ఈ విధంగా కాకుండా వైట్ కలర్ కూడా ఉన్నాయండి అక్కడ కూడా చివరి కనబడుతుంది కదా అది వైట్ కలర్ అదొక విధంగా ఉన్నదండి ఇది కాకుండా కానీ అక్కడ మొత్తం బాగా విశాలంగా మంచి ప్రశాంతంగా ఉన్నది అలా చూసారా హోటల్ కూడా ఉన్నాయి అన్నట్టు హోటల్స్ ఓన్లీ నైట్ ఓపెన్ ఉంటాయంట ఈ కోవిడ్లో ఫుడ్ లేకపోతే కథమే తెలిసే కదా అందుకని చెప్పేసి ఆ సపరేట్ వాళ్ళ కోసం ఇంకా ఇట్లా వాటర్ ఫాల్స్ కానీ నార్మల్గా ఈ గుడారం తెస్తే కదా ఇట్లా వేసుకుంటారు ఆ విధంగా అన్ని విధాలుగా ఉన్నాయన్నట్టు అక్కడ వాళ్ళకి ఓన్లీ నైట్ మాత్రమే ఎంట్రీ నైట్ మాత్రమే ఉంటారంట బాగుంటుంది అక్కడ వ్యూ అని బాగుంటుంది అన్ని విధాలుగా అక్కడ అవైలబుల్ దొరుకుతాయి అన్నట్టు మన ఏంటంటే మన అంటే దుప్పిలు కదా మన తెలిసే వారు చూసే ఉంటారు చాలా మంది చూసే ఉంటారు ఇవన్నీ దుప్పిలు అంటారు దుప్పిలు ఇవన్నీ జింకలు అండి ఇవన్నీ జింకలు బ్యాగ్స్ ఏమాడుతున్నాయి అవి కూడా చిన్న జింకలు అన్ని జింకలు ఉన్నాయి ఇక్కడ అయితే మనం కోవిడ్లో వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత మనము వీడియోస్ పెడుతున్నాం తెలిసే కదా చాలా రోజుల తర్వాత మనము ఈ జూలు కానీ ఇవన్నీ తిరుగుతున్నామని మనకు అంత పెద్ద స్టార్టింగ్ మనకి ఏం తెలియదు అన్నట్టు చూద్దాం రండి ఏ విధంగా ఉంటే మన సబ్స్క్రైబర్కు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నామండి అది జూ కోవిడ్లో ఈ విధంగా ఉంటుంది జూలు అన్ని రకాలుగా ఉంటాయని చెప్పి చూపిద్దామని మీ అందరూ చూపిస్తున్నాం చూడండి ఏ విధంగా ఉన్నాయంటూ ఈ తెలిసే రామచిలుకలు అవి మాట్లాడతాయండి మాట్లాడి చిలుకలు అన్నట్టు మన ఫుడ్ పెట్టడానికి 1 DR అంట 1 DR మనం పెట్టేంత అవసరం లేదు మనకి కాలు చూద్దామని చెప్పేసి దగ్గర ఉండి మనం ఖాళీ వీడియో తీసుకున్నాము ఫోటో తీసుకున్నాము వీడియో తీసుకున్నాము చాలా అని చెప్పేసి అన్నాడు దాని దగ్గర ఫుడ్ పట్టుకొని కూడా డబ్బులు అడుగుతున్నాడు ఇవి తెస్తే కదా మన ఇది కొంగలు తెస్తే కదా మీరు కొంగని ఇవి ఒంటి కాలు అంటే ఒక్క కాలుతో నిలబడతాయి చూడండి కనబడుతున్నాయి ఆల్రెడీ ఒంటి కాలుతో నిలబడుతూనే ఉంటుంది నిలబోగలదు కూడా చూడండి ఇవన్నీ అదే వాటర్ ఫాల్స్ మన బాతులు ఒక్కొక్క రకం అంశాలు ఎలా ఉన్నాయి చూడ అయితే లోపల కూడా ఓన్లీ ఇండోర్ బర్డ్స్ ఉన్నాయి అలా ఓన్ లోపల ఉన్న పక్షులు అంటే లోపల ఏసీ ఉంటుంది అన్నట్టు ఈ లోపల పక్షులు అంటారు లోపల ఏసీ ఉంటుంది ఏసీలో ఉండేటి బయట ఉండమంటే కథం ఎగిరిపోతుంది అన్నట్టు ఆ విధంగా ఉంటాయి కాకపోతే ఏసీలో ఉండేటి పక్షులు ఇవన్నీ అన్ని విధాలుగా ఉన్నాయి అన్నట్టు ఏ రకరకాల పక్షులు రకరకాల ఉన్నాయి అన్నట్టు చూడండి ఏ విధంగా ఒకసారి ఉన్నాయి కనబడుతున్నాయి కదా అంటే లోపల బాగున్నాయండి వ్యూ అయితే బాగుంది ఒకరోజు ఎవరైనా సరే మీరు వెళ్ళండి వెళ్తా అనుకుంటే కోవిడ్ ఉన్న వాళ్ళు వెళ్తా అనుకుంటే 3 DR టికెట్ కాకపోతే కెనెట్ ఉంటేనే తీసుకెళ్తున్నానండి కెనెట్ లేకపోతే అవైలబుల్ లేదు డబ్బులు నార్మల్ తీసుకుంటలేదు చూసారా మన చూడండి కుందేలు కూడా ఉన్నాయండి ఇక్కడ అన్ని విధాలుగా ఉంటాయి ఇక్కడ అవైలబుల్ చూడ అవన్నీ అంశాలంటే బోట్ ఉన్నాయి కదా ఆ బోట్ దిగనీకంట 4 DR అంట మనం పెట్టి అవసరం లేదని చెప్పేసి నార్మల్ ఊరుకున్నామంటే ఒక రౌండ్ వేసుకోవచ్చు అన్నట్టు ఎంత వ్యూ బాగుంటుంది ఇవి ఉంటాయి కదా 2 DR టికెట్ మనం ఆల్రెడీ తిరిగినాం షార్ట్ వీడియోలు పెట్టినాం అనుకుంటా ఆడ పెట్టిన షార్ట్ వీడియోస్ చూడండి 2 GRలో 15 నిమిషాలు తిప్పుతుందంట ఇవన్నీ అవి ఫుడ్ పెట్టేది ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడికి వస్తాయి అన్నట్టు అవి కాకుండా ఇవి కాకుండా అవన్నట్టు మార్చుతూ ఉంటాడు ఈ ఆవులు అండి ఫస్ట్ టైం చూసిన కోవిడ్లో ఇవి చూడగానే నాకు ఇండియా గుర్తుకు వచ్చిందండి ఇండియా ఎప్పుడు ఇలాంటి ఇండియా లప్పని బయట ఎక్కడ చూడలేదు చూడండి ఇవి గొర్రెలు ఇవన్నీ ఇండియా అన్నట్టు మన ఇక్కడ వేసాం కాదు ఇండియా అన్నట్టు అన్నీ ఇండియా లాస్ట్కి అయితే ఇండియా మోడల్ పెట్టారు అయితే చూడండి ఏనుగు కదా మీ మధ్యలో కాదు నార్మల్ ఇది మనం ఎలక్ట్రికల్ పెట్టి చేసిన వీడియోనే సరే అండి మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నా లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసినట్టే మనకు కొద్దిగా హెల్ప్గా ఉంటుంది ప్లీజ్ హెల్ప్ చేయండి ఒకవేళ ఈ పార్క్ పోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ ఉంటే అది ఎక్కడని అడ్రస్ చెప్తాను అడ్రస్ సులభే కాదా ఫోన్ నెంబర్ కూడా ఉన్నది మీకు కావాలంటే చెప్పండి మీరు ఎవరైనా సరే నాకు పోవాలనుకుంటే చెప్పండి నాకు కామెంట్ చేయండి కామెంట్ నేను అడ్రస్ మొత్తం పెట్టినాను ఆ విధంగా మీరు ఎత్తినంటే మీకు అన్ని విధాలు దొరుకుతాయి కాకపోతే కెనెట్ మాత్రం అవైలబుల్